హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేస్తాం కదా. తరువాత ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి బార్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే రెండు వైపులా కూడా ఒకే బార్డర్ వచ్చిందా, లేదంటే ఒక వైపున చిన్న బార్డరు ఇంకొక వైపున పెద్ద బార్డర్ వచ్చిందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి రెండు వైపులా కూడా ఒకే బార్డర్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ చూసారా, ఇటువైపున డిజైన్ వచ్చింది, ఇటువైపున వచ్చేసి కొంచెం ప్లెయిన్గా వచ్చింది. ఇలా వచ్చింది కాబట్టి మనం హ్యాండ్స్ రెండు కూడా ఇటువైపునే తీసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి హ్యాండ్కి జాయింట్లు పడినా సరే మనం హ్యాండ్స్ రెండు కూడా ఇటువైపునే తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/4 ఇంచి లేదా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూసారు కదా, మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. కరెక్ట్గా మాత్రం కట్ చేసుకోవద్దండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/4 ఇంచి లేదా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ గమ్ బాటిల్ తోటి మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దూరంగా పెట్టకూడదండి, అలా అని దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు. ఈ విధంగా డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా డాట్స్ పెట్టుకోవాలి.
ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది. చూసారా? ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ అయితే వచ్చింది కదా, హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం గమ్తో జాయింట్ చేసుకోకూడదండి, మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ కదా, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని కూడా మనం మిషన్ మీద ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్కి ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఇప్పుడు నేను చూపించిన విధంగా గమ్తో జాయింట్ చేసేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట, ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.